ఆచార్య చాణక్యుల వారు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏది గమనించుకొని ప్రారంభించాలి, లేనట్టయితే దెబ్బతింటామని చెప్తున్నారు. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆ సమయం నీకు అనుకూలమైన సమయమా కాదా, అంటే ఆ సమయం నీకు అక్కడ అధికార పక్షం నీకు అనుకూలంగా ఉందా లేదా, అధికార పక్షం ఎంతవరకు అక్కడ ఆ స్థానిక ప్రభుత్వం నుంచి లేక ఆ స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నుంచి నీకు ఎంతవరకు సహకారం వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ సమయంలో కలిసి వచ్చే మిత్రులు ఎవరు, అంటే నీకు ఎంతోమంది మిత్రులు ఉండవచ్చు, ఆ సమయంలో నువ్వు చేసే పనికి ఎంతమంది సహకరిస్తారు, తర్వాత ఆ చోటు ఎటువంటి నువ్వు స్వగ్రామంలో ఉన్నావా లేక బయట వేరే గ్రామంలో ఉన్నావా, లేక స్వదేశంలో ఉన్నావా విదేశంలో ఉన్నావా, ఆ సమయంలో నీ రాబడి, మనకి రాబడి ఎంత ఖర్చు ఎంత, మనం ప్రారంభించిన పనికి నీ రాబడి సరిపోతుందా అనే విషయాలు మనిషి ఎప్పుడు గుర్తుపెట్టుకుని పని చేయాలి. అలాగే మన తాలూకు అంటే నీ ఎవరెవరో తాతయ్య మామయ్య ఎవరో పెద్దలు ఉంటారు కదా, తాత నాన్న వాళ్ళ తాలూకా వాళ్ళ నుంచి ఇటువంటి సహకారం వస్తుంది. ఆ సమయంలో నీ బలం ఎంత బలహీనత ఎంత అనే విషయాన్ని బెరిగి వేసుకుని పని చేయాలి, లేదంటే భారీగా నష్టపోతామని చెప్పి ఆచార్య చాణక్యుల వారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నారు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.